నమస్తే. హైదరాబాద్లో టోటల్ జిహెచ్ఎంసీలో అత్యంత విలువైన ప్రాంతం ఏదన్నా ఉందంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ ఇది హైటెక్ సిటీకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సర్వే నెంబర్ 1007 1007 మదర్ డాక్యుమెంట్ 1007/A. సో ఈ సర్వే నెంబర్లో దాదాపు 340 ఎకరాల భూమి ఉన్నది. ఇది దాదాపు ఒక 10-15 ఇయర్స్గా ఈ గొడవ నడుస్తున్నది. చాలా మీడియా సంస్థలు ఇక్కడికి వచ్చినాయి, వీడియోలు చేసినాయి, దాని తర్వాత వాటిని ప్రైవేట్లో పెట్టడము తీసేయడం ఇది జరుగుతూ ఉన్నది. సో అయితే ఒక వ్యక్తి దీని మీద దాదాపు ఒక 20 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నాడు. 1980-90s నుంచి ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఆయన జీవితకాలం అంతా దాని మీదనే నడుస్తున్నది. ఈ 1007 డాక్యుమెంట్లో మొత్తం 340 ఎకరాలు. ఇందులో 1007/A అన్న డాక్యుమెంట్లో 36 ఎకరాల భూమి ఉంది. సో ఈ 36 ఎకరాల భూమికి సంబంధించిన అండ్ టోటలీ 340 ఎకరాలకు సంబంధించిన భూమి డిస్ప్యూట్లో ఉన్నది. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిన్న ఒక వార్త చూసినాం మనం. భుజంగరావు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడో, జనాల ఫోన్లని, లీడర్ల ఫోన్లని, హీరోయిన్ల ఫోన్లని మొత్తం వ్యవహారం అంతా చేసిండు కదా. సో ఈ భుజంగరావు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా దందాలు చేస్తున్నాడు. నిన్న ఒక వార్త వచ్చింది. ఈయన లోకల్గా ఉన్న ఆయన పేరేది ఆయన పేరేదో వినిపిస్తున్నది, శ్రీనివాసరావు అని ప్రైమ్ ప్రాపర్టీ ఓనర్ అట ఆయన. ఈ భుజంగరావు ఈ శ్రీనివాసరావు ఇద్దరు కలిసి చేస్తున్న దందాలు ఇవన్నీ కూడా. సో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నా మీద కేసు పెట్టిరు, ఆ కేసు మీద ఏం చేయాలా, ఎట్లా బయటపడాలన్న కనీసమైన ఆలోచన లేకుండా తప్పు చేసి మళ్ళీ బయటకు వచ్చి కూడా అవే దందాలు చేస్తున్నారు. అయితే ఈ భుజంగరావు మాదాపూర్ సిఐగా ఉన్నాడు గతంలో. ఆయన సిఐగా ఉన్నప్పటి నుంచి 340 ఎకరాల మీద కన్నుబడ్డది. సో ఆల్మోస్ట్ 340 ఎకర్స్. ఇది ఎకరం మినిమం 50 నుంచి 100 కోట్లు ఉంటుంది, తక్కువలో తక్కువ. సో అంత ప్రైమ్ ల్యాండ్ ఇది. సో ఆయన సిఐగా ఉన్నప్పుడు తర్వాత కుకట్పల్లి ఏసీపీగా పోయిండు, ఏసీపీగా అపాయింట్ అయ్యిండు. ఇక ఏసీపీగా ఉన్నప్పటి నుంచి ఈ భూమిని ఏ రకంగా లేపాలన్నది ప్లాన్ చేశారు. ఇక దీంట్లో రకరకాల రియల్ ఎస్టేట్ వెంచర్లని అదని ఇదని ప్లాన్ చేశారు. చాలామందికి ఇక్కడ ఉన్న భూమిని తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి అమ్మిర్రు కూడా. అమ్మడం మీన్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినట్టుగా పత్రాలు వాళ్ళ చేతిలో పెట్టిరు. సో ఈ 36 ఎకరాలకు సంబంధించిన ఈ ల్యాండ్ ఏదైతే ఉందో 340లో 36 ఎకరాలు. ఈయన నా ముందుకు ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. సో ఈయన దాదాపు ఈ 36 ఎకరాల భూమిని మీర్ ఫజ్లత్ హుస్సేన్ అని ఆయన దగ్గర నుంచి, నా ముందు వీళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, ఎవరు వీళ్ళు, బాలమల్లయ్య అండ్ అదర్స్. సో వీళ్ళు పిల్లి బాలమల్లయ్య అండ్ అదర్స్ వీళ్ళు 1953లో వీళ్ళు ఆయన దగ్గర నుంచి వీళ్ళు తీసుకున్నారు. ఏదో రకంగా వీళ్ళకి చెందింది, ఆనాడు గవర్నమెంట్ ఇచ్చిందో ఇంకేదో వీళ్ళు కొన్నారు. దాని తర్వాత ఈ 36 ఎకరాల్లో ఈ 36 ఎకరాలు కూడా 26 ఎకరాలు ఒకటి, 10 ఎకరాలు ఇంకొకటి. ఈ 36 ఎకరాలను ఒక ఇద్దరు కొన్నారు. చంద్రశేఖర్ గారు 26 ఎకరాలు, రవీందర్ అని ఇంకొకరు 10 ఎకరాలు. సో వీళ్ళు 1983లో కొన్నారు. వీళ్ళు 1983లో కొన్న తర్వాత వీళ్ళకి 13B అండ్ 13C పట్టాలు వచ్చినాయి. అంటే ఈక్వల్ టు టైటిల్ అనమాట. అది ఈక్వల్ టు వాళ్ళకి పాస్బుక్స్ ఇష్యూ చేసినట్టే. దాని తర్వాత పాస్బుక్స్ వచ్చినాయి. వీళ్ళు ఏడీ సర్వేలు చేస్తున్నారు. ఏడీ సర్వేలో కూడా ఇగో 36 ఎకరాలు మీదే అని ఏడీ సర్వే తేల్చింది. రిపోర్ట్స్ ఉన్నాయి ఏమన్నా? ఎక్కడున్నాయి? తీసుకురండి, తెమ్మనండి. సో అన్ని రిపోర్ట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మనం చూపిస్తాడు ఆయన. ఏడీ సర్వే అయిపోయింది, పాస్బుక్స్ వచ్చినాయి. అండ్ హైకోర్టుకి వీళ్ళు వెళ్తే మేము కాంపౌండ్ వాళ్ళకి నిర్మించుకోవాలంటే హైకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తున్నారు. అండ్ దాంతోపాటు పోలీసులు ఇంటర్ఫియర్ కావద్దని కూడా చాలా క్లియర్ ఆర్డర్ హైకోర్టు ఇచ్చింది. అయినా కూడా పోలీసులు సివిల్ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎక్కడ మాదాపూర్ సైబర్ క్రైమ్ అండి, మాదాపూర్ సైబర్ క్రైమ్ దీనికి ఏం సంబంధం? ఫోన్ చేసి బెదిరిస్తున్నారట. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన మమ్మల్ని ఆశ్రయించి దీని మీద కనీసం ఒక వాయిస్ రేజ్ చేయండి, నా భూమి పోతున్నదంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈయన భూమి అవునో కాదో వేరే వాళ్ళదో ఏదో అనుకుందాం, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంత పెద్ద ప్రైమ్ ల్యాండ్ కదా, ఈ 340 ఎకర్స్ ల్యాండ్లో ఎందుకు ఇంత గొడవ జరుగుతున్నది? సో గవర్నమెంట్ తేల్చాలి కదా ఇమీడియట్గా. ఇప్పుడు ఈయనది అవునా కాదా తేల్చేయండి, సర్వే చేయండి. నాకు సర్వే రిపోర్ట్ ఉంది అని ఆయన చెప్తున్నాడు. ఉందా లేదా? లేకపోతే లేదని చెప్పండి. ఏమైందట? సో ఎవరు వీళ్ళు? ఓకే. సో సర్వే చేసి 340 ఎకర్స్లో ఇంత పెద్ద ప్రైమ్ ల్యాండ్ ఇది. సో ఇందులో చాలా పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. సంతోష్ రావు పేరు వినిపిస్తున్నది, మన టానిక్. దాంతోపాటు భుజంగరావు పేరు వినిపిస్తున్నది, ఫోన్ ట్యాపింగ్లో కీలక నిందితుడు.
ఇంకా చాలామంది పొలిటీషియన్స్ దీని వెనకాల ఉన్నారు. నేనేమంటున్నా అంటే ఈ 36 ఎకరాలు 340 ఎకరాలు భాగ్యనగర్ సొసైటీ అంటున్నారు. దాని వెనకాల చాలామందికి ఇందులో ప్లాట్లు రిజిస్టర్ చేసిరా అంటున్నారు. ఇక పక్కనే యశోద ఆసుపత్రి ఉన్నది, దాని పక్కనే ఎన్ఐఏ ఉన్నది. అరే ఇందులో చాలా కొంత భూమిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ కట్టండి. ఏ భూమో తేల్చండి, లెక్క తేల్చండి ఫస్ట్. ఇప్పుడు ఆయన కూడా మొత్తం 36 ఎకరాలు ఆయనది కాదు అనుకున్నా, మీరు ఒకవేళ గవర్నమెంట్ది అయినా ఇంకెవరిదైనా దాన్ని తీసుకొని ఒక హాస్పిటల్ కట్టండి, ఒక పెద్ద కేజీ 2 PG స్కూల్ కట్టండి. సో దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు మీ దృష్టికి అంశం వస్తున్నది. భుజంగరావు వేలు పెట్టిన బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దందా చేస్తున్న ల్యాండ్లో మనం ఉన్నాం. సో ఒకసారి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే. ఈ భూమి మీదేనా? నాదే అండి. సో మీది అని చెప్పడానికి ఏమన్నా ఎవిడెన్స్ ఉందా? ఏడీ సర్వే అయింది. ఈ 340 acresలో 36 acres మార్క్ చేసినారు. ఏడీ సర్వే రిపోర్ట్ ఇది. ఇది ఏడీ సర్వేనా? ఏడీ సర్వే ఇది. ఇప్పుడు ఎక్కడ ఉంది? మనం ఎక్కడ నిలబడ్డాం? ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ నిలబడ్డాం. ఇక్కడ నిలబడ్డాం. మీ 36 acres ఎక్కడ? ఇది అంతా 26 acres, 10 acres. ఇది విష్ణు విస్తారా మధ్యలో. విష్ణు విస్తారానికి ఈ పక్కన ఉంది. పక్కన ఉంది. ఇది చుట్టూ 10 acres, ఇది 26 acres. ఓకే. ఇది ఏడీ సర్వేలో మార్క్ అయింది, డిమార్కేషన్ అయింది. ఓకే. ఓకే. సర్వే రిపోర్ట్ ఏది? సర్వే రిపోర్ట్ పంచనామా చేసిండు. ఏ ఇయర్లో జరిగింది సర్వే? 83లో. 83లో జరిగింది. 83లో జరిగింది. ఇది అప్పుడు ఉన్న పైసలు పట్టిలు ఇవి. అంటే రికార్డులో ఆర్టీఐ కింద తీసుకునేది పంచనామా ఇది. తర్వాత ఇది అప్పుడు మేము పెట్టుకున్నాం. సో ఇవన్నీ మీరు ఆర్టీఐ అండర్ ఆర్టీఐ. సో ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఒక్క నిమిషం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండర్ ఆర్టీఐ యాక్ట్ 2005 వీళ్ళు ఎప్పుడు అప్లై చేసినారు? మీరు 2014 21 10వ నెలలో వీళ్ళు అప్లై చేసుకున్నారు. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ విత్ రిఫరెన్స్ టు అబౌవ్ సబ్జెక్ట్ సైటెడ్ ద అప్లికెంట్ హ్యాడ్ రిక్వెస్టెడ్ ఫర్ ఇష్యూ ద certified copy of survey report and related paper in file pertaining survey number 1007 of Kukatpalli village. సో ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్టా? సర్టిఫైడ్ కాపీ అంటే ఆనాడు చేసిన రిపోర్ట్ని మీకు 2014లో ఇచ్చిరా? ఓకే. ఇది మేము అప్పుడు 83లో పెట్టుకున్న అప్లికేషన్ ఇది. ఓకే. ఇది 83 అప్లికేషన్. 83 అప్లికేషన్. ఇదేమో 83లో వాళ్ళు సర్వే చేసినాక ఇచ్చిన పంచనామా. ఓకే. పంచులు ఉంటారు కదా, పంచులు. ఓకే. ఇవేమో కాపీస్ అప్పుడు సర్వే చేసేందుకు కాపీస్ అడుగుతారు కదా, పైసలు పట్టి పెట్టినాం అప్పుడు. అంటే మా అప్లికేషన్ తోటి పైసలు పట్టి ఇచ్చినాం వాళ్ళకి. ఇస్తే వాళ్ళు సర్వే చేసి ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఈ మొత్తం 349 ఎకర్స్లో ఈ 36 acres డిమార్కేషన్ చేసింది. ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్ళిన అంటున్నారు కదా, ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పింది ఆ రోజు? అంటే మాకు కాంపౌండ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. ఆర్డర్ కాపీ ఉందా? ఆర్డర్ కాపీ చూస్తే ఇందులో ఉంది. మాకు ఈ 13B 13C కూడా ఇష్యూ చేసినారు. ఏ ఇయర్లో? ఈ 1990లో. 1919లో 13B ఇష్యూ చేసింది. 13B ఇష్యూ చేసింది. ఓకే. 13C ఇది. 13C. ఓకే. సో మీరు ఆనాటి నుంచి పొజిషన్లో ఎవరు ఉన్నారు? మేమే ఉన్నామండి. మేమే ఉన్నాం. సో ఇప్పుడు ఇది బిల్డింగ్ ఎప్పుడు కట్టిరు? ఇది ఎప్పుడు కట్టిరు? 83 కొనేటప్పటికే బిల్డింగ్ ఉండింది ఇది. వీళ్ళ ఫాదర్స్ వీళ్ళ తాతల వాళ్ళు కట్టింటుంది. అదే. హైకోర్టు ఏం చెప్పింది మీకు? హైకోర్టుకి దేనికోసం హైకోర్టు? అంటే పోలీసు ఇంటర్ఫేర్ అవుతున్నారు. ఊరికి వచ్చి మమ్మల్ని డిస్పోజ్ చేద్దాం ట్రై చేస్తున్నారు. మా బోర్డులను బీక్కొని పోతుంటే అప్పుడు ఫొటోస్ తీసి తీసుకుపోయి హైకోర్టులో వేస్తే పోలీస్ నాట్ టు ఇంటర్ఫేర్ ఇచ్చింది నాకు ఆర్డర్ 2009లో. తర్వాత 16లో ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చింది నాట్ టు ఇంటర్ఫేర్ అనేది. ఫైనల్ డిస్పోజ్ కూడా అయింది. ఆ తర్వాత ఇది ఏడీ సర్వే ఉంది కదా, దాని ప్రకారం నేను కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటా అని చెప్పి జిహెచ్ఎంసీలో అప్లికేషన్ పెట్టుకున్నాను. నేను పెట్టుకుంటే దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకు పోయినాను. హైకోర్టుకు పోతే కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవచ్చు అని చెప్పి కూడా ఒక పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు. పర్మిషన్ ఇచ్చింది. కాపీ ఏమన్నా ఉందా? చూద్దాం కదా, చూపించండి పర్లేదు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇది అదేనా? అన్నీ ఉన్నాయి. ఓకే. ఏమంటుంది? ద కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ ఫర్ గ్రాంట్ ఆఫ్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ కాంపౌండ్ వాల్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. With the above direction, this writ petition is disposed of. There shall be no order as to cost as a sequel miscellaneous petitions, if any pending, is this writ petition shall stand closed. So, మీకు పర్మిషన్ ఇచ్చింది. సో ఓకే.
సో మీకు ఇప్పుడు అడ్డం ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు 36 ఎకరాలు ఎవరు మాది అని క్లెయిమ్ చేస్తున్నారు? భాగ్యనగర్ సొసైటీ వాళ్ళు వాళ్ళకి 167 ఎకర్స్లో వాళ్ళు ప్లాటింగ్ చేసినాం అంటున్నారు. ఇక్కడికి వస్తారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే మీది ఎక్కడుందో తీసుకోండి, సర్వే ఉంది నా దానికి, ఇద్దరం కలిసి సర్వే చేసుకుందాము, ఎవరికి వస్తే వాళ్ళు తీసుకుందాం, మీది ఎక్కడుందో లేకపోతే కనీసం 300 ఎకరాలు ఎక్కడ వస్తే అక్కడ తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చి మాది రిజిస్ట్రేషన్ ఇక్కడే ఉంది అంటారు. అరే మనం చెప్తే కాదు, అది మన ఏడి సర్వేనో రెవెన్యూలో చెప్పాలి ఇక్కడ ప్లాట్ ఉంది మీదని చెప్పి అప్పుడు రండి మీరు అంటే వచ్చి గుండాయిజం చేస్తుంటారు. వచ్చి గుండాయిజం చేసి మా ప్లాట్ ఇక్కడ ఉంది అక్కడ ఉంది చూస్తే ఎక్కడుందో చూపించదు. దానికి ఒక డిమార్కేషన్ ఉంటుంది కదా, లేఅవుట్ డిమార్కేషన్ కానీ ప్లాట్ డిమార్కేషన్ కానీ అవి తీసుకొచ్చి చూపించండి, రెవెన్యూలు చెప్తే తీసుకోండి మీరు మీ ప్లాట్ మీరు అంటే వినరు. వచ్చి కుప్ప ఒక 50 మంది 100 మంది వస్తారు, గుండాయిజం చేస్తూ ఉంటారు, డిస్పోజ్ చేద్దామని ట్రై చేస్తుంటారు. వాళ్ళకి పోలీసు కూడా సపోర్ట్, పోలీస్ ఫుల్ సపోర్ట్. మేము ఆడికి పోతే మమ్మల్ని కూర్చుని పెడతారు, వాళ్ళని పంపించేస్తారు. పోలీస్కి పోతే వాళ్ళదే భాగ్యనగర్ సొసైటీ అని వాళ్ళే డిక్లేర్ చేసి చెప్తారు. ఎవరు ఈ భాగ్యనగర్ సొసైటీలో ఎవరెవరు ఉన్నారు? ఇంతకుముందు భాగ్యనగర్ సొసైటీలో 12 సంవత్సరాలు శ్రీనివాసరావు అని ప్రెసిడెంట్ ఉండే. ఆయన ఒక్కో ప్లాట్ ముగ్గురు కమ్మిండు. ఒక్కో ప్లాట్ మీద రిజిస్ట్రేషన్ 3 రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. ఆ తర్వాత అదే శ్రీనివాసరావు ఇప్పుడు మళ్ళీ బినామీని ప్రెసిడెంట్గా పెట్టి ప్రైమ్ ప్రాపర్టీ వెళ్ళి ఆ ప్రైమ్ ప్రాపర్టీ అని ఎస్ఎస్ మొయిద్దీన్ తర్వాత నదీం వాళ్ళతోటి మేనేజింగ్ పార్ట్నర్ అని పెడతాడు ఆయన, కానీ బిహైండ్ బ్యాక్ ఆయనే ఉంటాడు. ఆయనకు ఫుల్ సపోర్టు. ఆయన ఇంకా మొన్న ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కేటీఆర్ సంతోష్ ఇద్దరు బ్యాకింగ్ ఉండేది ఆయనకి. ఎవరికి? శ్రీనివాసరావుకి. ఆయనే ఇదంతా నడిపిస్తుంటారు. శ్రీనివాసరావు భాగ్యనగర్ సొసైటీ ఇదంతా గేమ్ అంతా ఆయనే ప్లే చేస్తుంటారు. భాగ్యనగర్ సొసైటీ నుంచి జనాలను పంపించడం కానీ, ప్రైమ్ ప్రాపర్టీ నుంచి పోలీసు వాళ్ళని పంపించడం కానీ అన్నీ ఆ శ్రీనివాసరావే చేస్తుంటాడు. శ్రీనివాసరావుకి భుజంగరావుకి ఏంటి లింక్? భుజంగరావుకి ఏం సంబంధం ఇక్కడ? అంటే వినడమే బయట మనకు అంత తెలుస్తుంది, కానీ భుజంగరావు బాగా క్లోజ్, వాళ్ళిద్దరు కలిసి ఇదంతా చేస్తుండని చాలా వినిపిస్తుంది. భుజంగరావు ఇక్కడే నిన్న వాళ్ళు మీరు అంటున్న ఎవరైనా ముస్లిం వాళ్ళ వారసులు వచ్చి కేసు పెట్టినట్టున్నారు కదా? అవును, కేసు నేను కూడా పేపర్లో చూసిన, కేసు పెట్టిండ్రు. నిజమే, అది చేస్తున్నారు, మాకు అందరికి తెలుసు, కానీ మనం ప్రూవ్ చేయలేం కదా. వాళ్ళు పెట్టింది కాబట్టి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడే ఆయన రూమ్ కట్టిండు, ఒక 600 గదాల్లో రూమ్ ఉంది. ఎవరిది? భుజంగరావుది. 600 గదాలు ఏముంటుంది అందులో? దాంట్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టినారు, ఇల్లీగల్ కాదు, పర్మిషన్స్ ఏం లేవు. ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టినారు. అప్పుడు 2018లో జిహెచ్ఎంసీలు ఇవన్నీ పేపర్ సబ్మిషన్ చేస్తే ఇటువంటి రూమ్లన్నీ 3-4 ఉండే అవన్నీ డిస్మెటల్ చేయడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని డిస్మెటల్ చేసినారు. అవన్నీ చేసిన కానీ ఇక్కడ పోతుంటే పోలీసు వాళ్ళు ఆపిన పోవద్దని చెప్పి ఇక్కడికి వెళ్తుంది. డాక్యుమెంట్ ఎవరి పేరుతో ఉందా 600 గజాలు? సుమన్ సుజన్ అని ఇద్దరు పేర్లు. ఎవరు వాళ్ళిద్దరు? ఆయన బినామీలే, వాళ్ళు వెల్మాసే, ఈయన కూడా వెల్మానే, వాళ్ళ చుట్టాలు ఏదో ఉన్నట్టున్నది. కానీ ఇన్ని రోజులు ఉండొద్దా ఈ ప్లేస్? ఎప్పుడో బిల్డింగ్ లేవాలనే కేటీఆర్ సంతోష్ వీళ్ళందరూ ఉంటే అంటే మేము కోర్టు నుంచి కొట్లాడుతున్నాం కదా, ప్రతి పేపర్ ఎవిడెన్స్ ఉంది, నాకు కాపాడుతున్నా నేను. చాలా థ్రెట్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చినాయి, అయినా కానీ మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. మీరు ఇక్కడే వచ్చి ఉంటారా? మరి సింగిల్గా ఉంటే మీకు ఇబ్బంది? ఇక్కడేమో వచ్చి ఉండను నేను, మా వాచ్మెన్స్ ఉంటారు మధ్యాహ్నం అంతా, వీళ్ళు మా యాదవ్లు ఇక్కడ కైతలాపూర్ యాదవ్స్ వీళ్ళంతా ఉంటారు. నేను ఉండేది వేరే దగ్గర ఉంటాను. మరి ఏం మీకు వస్తుందని అనుకుంటున్నారా? ఇది పెద్ద వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, ఎన్నేళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు? నేను దాదాపు 30 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నా. 2009 రిపీల్ యాక్ట్ వచ్చిన తర్వాత అయితే సీరియస్గా 20 ఏళ్ళ నుంచి అయితే సీరియస్గా ఫైట్ చేస్తున్నాం. మరి అప్పుడు లేట్గా భుజంగరావు, అంతకుముందు ఎవరు ఉన్నారు దీనికి? అప్పటి నుంచి భుజంగరావు సీఏ ఇక్కడ ఉండే. అంతకుముందు ఇది భాగ్యనగర్ సొసైటీ టక్రీ అని ఏదో చిన్న నడిపించింది వాళ్ళు. అప్పుడు సర్ప్లస్ ల్యాండ్ ఉండే కదా, ఎవరు పట్టించుకోకపోయేది. మేము కూడా అంత పెద్ద పట్టించుకోకపోయేది. ఇప్పుడు అంతా పెద్ద వాల్యూ లేదు కదా, అప్పుడు వాల్యూ లేనప్పుడు ఎవరు పట్టించుకోలేదు. 2007-8 తర్వాత ఇక్కడ వాల్యూ పెరిగింది కాబట్టి అందరూ ఇక్కడికి తో కూడా లేకుండా. ఒకవేళ ఆనాడే ప్లాటింగ్ చేసి అమ్మేసి ఉంటే ఈ లొల్లే ఉండేది కాదు కదా అసలు. ఈ కొనేటోళ్ళు ఇక్కడ 200కు 100 రూపాయలకు కూడా కొనేటోళ్ళు లేరు ఇక్కడ. అందుకని ఆగింది. 2007-8 తర్వాత కదా బాగా డిమాండ్ వచ్చింది. అంతా సర్ప్లస్ ల్యాండ్ ఉండే, సర్ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కొనడానికి లేదు కదా. ఇప్పుడు ప్రైవేట్. మీరు ఇప్పుడు మీ 36 ఎకరాలు తేల్చడానికి మీరు ఆఫీసర్స్కి సర్వే పెట్టండి అని అడగొచ్చు కదా కొత్తగా. సరే గతంలో ఎప్పుడో సర్వే చేసిర్రు, వాళ్ళు కాదంటున్నారు, మరి ఇంకో సర్వే పెట్టండి మీరు రండి అని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు వెళ్ళి అడగలేకపోతున్నారు? నేను అడుగుతున్నా, ప్రతి ఆఫీసర్ని అడుగుతున్నా, పోయి సర్వే చేపియండి నాకు.
డిమార్కేషన్ చేసి ఆల్రెడీ సర్వే అయింది కదా, ఇంకా సర్వే అయిందంటే హైకోర్టులో పిటిషన్ వేసిన పెండింగ్ ఉంది. ఇప్పుడు మీ ఏదైనా హద్దులు మార్చడానికి ఏమైనా అవకాశం ఉందా ఇక్కడ? లేదండి, లేదు. ఇక్కడ రైల్వే ట్రాక్, నార్త్ రైల్వే ట్రాక్ వస్తుంది, మార్చలేరు. సౌత్కు కానామెట్ విలేజ్ బార్డర్ వస్తుంది, అది మార్చలేరు. ఈస్ట్కి వచ్చి ఇక్కడ విష్ణు విస్తార ఒడాపా ప్లాట్ అంటారు. అది ఒక పెద్ద ప్లాట్లా చిన్న ప్లాట్ ఉంటుంది, ఆ ప్లాట్ వస్తుంది ఈస్ట్ సైడ్కి. 10 acresకి వెస్ట్ సైడ్ వస్తుంది అది. సో అది ఇక్కడ హద్దులు మారడానికి లేనే లేదు ఇక వాళ్ళు. ఈ పెద్ద సర్వే నెంబర్లో ఈ పర్టికులర్ ల్యాండ్ మాత్రం మారడానికి లేదు, అవకాశమే లేదు. సో మీది ఒక బిట్ లాగా ఉన్నదా ఈ 26+10? అవును, ఒక బిట్టులాగా ఉంది. ఈ ఈస్ట్ సైడ్ వెస్ట్ 10 acresకి వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ మన 26 acresకి ఈస్ట్ సైడ్ విష్ణు విస్తారా ఉంది కదా, అది మారవలేరు. ఇక్కడ రైల్వే ట్రాక్ మారవలేరు, ఇటు కానమేట్ విలేజ్ బార్డర్ కూడా మారవలేరు. అందుకని ఇది ఫిక్స్డ్ ఉంది. ఇప్పుడు రిమైనింగ్ 200 and ఎంత 280 ఇంకా మరి మరి ఆ ల్యాండ్ పరిస్థితి ఏంటి? అది భాగ్యనగర్ సొసైటీలో ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని పోతారు. 100 మంది 50 మంది పోయి వాళ్ళని డాగేసి పంపించేస్తారు. వాళ్ళు ఎవరు దాన్ని ఉంటే. ఇక వాటి గురించి నేను అంత పెద్ద పట్టించుకోవట్లేదు. మన ల్యాండ్ గురించి మనం పోట్లాడుతూ ఉంటాం. మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మీతో కలిసి వస్తారు కదా, అట్లేం లేదు? అట్లేం లేదండి, మేము ఒకళ్ళమే పోట్లాడుతున్నాం. సో ఇందులో మెయిన్ ఉన్నది ఎవరు? భుజంగరావు ఉండొచ్చు, శ్రీనివాసరావు ప్రైమా ఆయన. ఎందుకంటే ప్రైమ్ అని ఇప్పుడు చెప్పుకుంటాడు. అంతకుముందు సొసైటీకి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఆయన్నే ఉండే. మూడు ప్లాట్లు 3 టైమ్స్ అమ్మిండు ఆయన రిజిస్ట్రేషన్. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మరి వీళ్ళ దగ్గరికి వెళ్తే ప్రయత్నం చేయలేదా మీరు? వస్తే వాళ్ళకి షాలు కప్పుతాడు పోయి. ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి పోయి షాలు కప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా డబ్బుతోటి మేనేజ్ చేస్తుంటాడు మొత్తం. వెంచర్లు ఎక్కడెక్కడ ఉన్నాయా? ప్రైమ్ ప్రాపర్టీ పేరుతో వేరే వెంచర్స్ ఏమైనా? వేరే వెంచర్స్ ఎక్కడ లేవు. ప్రైమ్ ఇది దొరికితే వాళ్ళకి ఇంకా మొత్తం ఇక తరతరాలు. దీంట్లో మధ్యలో 2014లో గ్రీన్కో అనిల్ కమ్మిండ్రు. ఇది 120. ఏదా మీరు ఇదా? ఇదంటే దీన్ని బ్రిడ్జ్ అవతల హైటెక్స్ నుంచి బ్రిడ్జ్ దాకా 119 acres వాళ్ళకి అమ్మిందంటే డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండు. డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేస్తే అది కోర్టులో ఏమైందంటే వీళ్ళది ప్రైమ్ ప్రాపర్టీకి ఓనర్షిప్ లేదని ఒక ఆర్డర్ వచ్చింది. సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆర్డర్ వచ్చింది. వీళ్ళకు ఫ్లో ఆఫ్ టైటిల్ కరెక్ట్ లేదు కాబట్టి ఓనర్షిప్ లేదని వచ్చింది. ఓనర్షిప్ లేనప్పుడు డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఎట్లా చేస్తామో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసింది. అది కూడా ఆర్డర్ వచ్చింది, కోర్టులో క్యాన్సిల్ చేసింది. అయినా కానీ వచ్చి ఇక్కడ వాళ్ళ మనుషులను కూర్చుండే పెడతారు. వాళ్ళు ఇంకా ఇక్కడ చేస్తూనే ఉంటారు. సో మీరు ఏం అడుగుతున్నారు? మీరు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ప్లాట్ ఓనర్స్కి కొన్నోళ్ళు ఎవరు కూడా నష్టపోవద్దు. పాపం వాళ్ళంతా డబ్బులు కొనుక్కున్నారు కాబట్టి ప్లాట్స్ వాళ్ళ ఎక్కడొస్తాయి. మన భాగ్యనగర్ సొసైటీకి ల్యాండ్ ఎక్కడుంది? అమ్మింది ఎవరు? వీళ్ళని ఎందుకు చీట్ చేసినారు? 3 సార్లు అమ్మిన శ్రీనివాసరావు మీద కేసు పెట్టాలి. వీళ్ళకు ప్లాటింగ్ సరిగా చూపించకుండా వెంకటరామరెడ్డి అనే ఒక సెక్రటరీ ఉన్నాడు, ఆయనకు చూపించారు. అంతా బినామీల పేరు మీద కొన్ని కొద్ది మంది ఒక 100 మంది 200 మందికి ప్లాట్ ఓనర్స్కి అమ్మేసిండ్రు వీళ్ళు. సో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఎక్కడొస్తుంది జాగా అనేది వాళ్ళకి చూపిస్తే మాకు కూడా ప్రాబ్లం ఉండదు కదా. నేను వాళ్ళతోటి కాదు కొట్లాడేది, ప్లాట్ ఓనర్స్ తోటి కాదు. ఈ గేమ్ ప్లేయర్స్ వీళ్ళు కబ్జాదారులతో కొట్లాడుతున్నాను నేను. సో ఇప్పుడు మీరే అమ్మిరా? మీ ఎవరు? మీ తాత? మీ పేరు ఏం పేరు? నా పేరు మహేష్. ఓకే. మీ తాత పేరు? బొద్దం మల్లయ్య. ఓకే. సో ఇప్పుడు మీరు ఎంత? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 34 సంవత్సరాలు ఉంటాయి. సో అంటే 83 అంటే మీరు చాలా చిన్నగా ఉంటారేమో. మేము మా థర్డ్ పీరియడ్ ఇప్పుడు. ఓకే. మా తాతలు అప్పుడు కాలంలో అమ్మేశారు. మధ్యలో యూఎల్సీ కింద ల్యాండ్ చంద్రబాబు నాయుడు పీరియడ్లో గవర్నమెంట్ కిందికి పోయింది. మళ్ళీ నెక్స్ట్ రాజశేఖర రెడ్డి టైంలో యూఎల్సీ కింద ల్యాండ్ వస్తుంది. 83 అంటే వీళ్ళు పుట్టలేదు కూడా కావచ్చు. 33 అంటే ఏడా? మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి వచ్చినాక ల్యాండ్ మళ్ళీ యూఎల్సీ కింద తీసుకొని ల్యాండ్ రిలీజ్ అయిందని మళ్ళీ వీళ్ళు వస్తే మేము అప్పుడు తక్కువ రేటుకి అమ్ముకున్నాము. ఇప్పుడు మాకు కొద్దిగా డబ్బులు కావాలి, మళ్ళీ కొంచెం ల్యాండ్ కూడా కావాలని చెప్పి మళ్ళీ మేము ఒక అగ్రిమెంట్ చేసుకొని సార్తోని ఇందులో ప్రొసీడ్ అయినాం. మేము ఇందులో అప్పటి నుండి మేము కదా. మీ ఏజ్ ఎంత? 46 అంటే 83లో ఉన్నారు మీరు? మీరు అప్పుడు చిన్నగా ఇప్పుడు జొన్న గిన్నె చిన్నగా. ఏం చేసేది ఇక్కడ? జొన్న వరి. వీళ్ళకి అమ్మిరా లేకపోతే వేరే వాళ్ళకి ఏమన్నా? వీళ్ళకి అమ్మిన వాళ్ళకామలే. వాళ్ళ మామ వాళ్ళ ఇనాల్లుడు అంతే. సో ఇది వాస్తవ పరిస్థితి. మరి దీన్ని తేల్చాలి.
సో నేనేమంటున్నా అంటే 340 ఎకరాలు చాలా పెద్దది, మొత్తం ట్రెంచింగ్ కొట్టండి 340 ఎకరాలకి, ఎవరి భూమి ఏంటనేది తేల్చండి. అవసరమైతే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఇందులో ఒక 10 ఎకరాలు సైడ్ చేసి పెద్ద హాస్పిటల్ కట్టండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ సొసైటీ, ఏం కథ, ఏం డిక్లరేషన్ ఇది? సో ఏదో తేల్చండి వెంటనే. 340 ఎకరాలంటే దాదాపు 3,000 కోట్ల ప్రాపర్టీ ఇది. మరి శ్రీనివాసరావు ఎవరు, భుజంగరావు ఎవరు, ఈ కథ ఏంది, భాగ్యనగర సొసైటీ ఏంది? సో ఇమీడియట్గా ముఖ్యమంత్రి స్థాయి లెవెల్లో అవసరమైతే కమిటీ వేయండి. ప్రైమ్ ల్యాండ్ ఇది, ఎవరి భూమి ఏంటో తేల్చండి. మిగిలిన భూమి ఏంటి? 30,000 కోట్ల, 30,000 కోట్ల అయిద్దా? 100 కోట్లేమో, 30,000 కోట్లట. ఇంకా నెంబర్ ఎంత పెద్దగా ఉందో చూడండి. 30,000 కోట్ల ప్రాపర్టీ ఇది, 30,000 crores. మరి అధికారులు ఇచ్చిన, రెవెన్యూ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఉన్నది 2010లో, ఈయనదే 36 acres అని. సో ఇది ఇంత ప్రైమ్ ల్యాండ్లో ఈ ఈ ఈ ఈ కబ్జా చేస్తున్న ఈ గద్దలు ఎవరు? ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. తక్షణం ఈ 340 ఎకరాలకు సంబంధించిన దాంట్లో కమిటీ వేయండి, లేకపోతే ఇది మిగలదు. ఇది ప్రైవేట్ ప్రాపర్టీనా, లేదు ఇంకేమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నదా, దేనికి ఇందుకైనా వచ్చే అవకాశం ఉన్నదా, ఏదో తేల్చి బాధితులకు న్యాయం చేయండి. మిగిలిన భూమి ఏమైనా ఉంటే అవసరమైతే వాళ్ళ దగ్గర నుంచి కొంత భూమిని సేకరిస్తారో ఏమైనా చేస్తారో, పెద్ద హాస్పిటల్ కట్టండి, ఇక్కడ పెద్ద స్కూల్ కట్టండి, ఇక్కడ అవసరమైతే. పక్కన యశోద లాంటి వాళ్ళకి ఇచ్చినారు కదా ఇక్కడ ఎంఆర్ఓ రిపోర్ట్, ఇక్కడ 2010లో ఇచ్చింది. ఈ భూమి మేమే ఉంటున్నాము, ఇక్కడ పొజిషన్లు ఉన్నాము. ఇక్కడ రెండు సైన్ బోర్డు, అక్కడ ఒక రూమ్ ఉంది, ఇదో రూమ్. ఆ 2 సైన్ బోర్డులు ఉన్నాయి. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు చంద్రశేఖర్ రెడ్డి, ట్రెస్ పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఉంది. ఇక్కడ మేమే ఉంటున్నట్టు ఇది ఉంది. మళ్ళీ దీంట్లో మాకు జిహెచ్ఎం రిపోర్ట్ తర్వాత ఇక్కడ ప్లాటింగ్ లేదనేది కూడా ఇచ్చిండ్రు మన జిహెచ్ఎంసీ నుంచి. ఇక్కడ ప్లాటింగ్ లేకపోతే లేఅవుట్ ఎట్లా అవుతుంది? అదే ప్లాటింగ్ లేదనేది క్లియర్గా ఇచ్చిండ్రు. 2018లో వచ్చిన జిహెచ్ఎంసీ ఇచ్చింది మోసం. In this connection, the site has been inspected and found that there is no construction work in survey number 1007/A of Kukatpalli, and also noticed that the land is vacant with rocky and boulders without boundary or fencing as per the above revenue authorities. Okay. సో ఇమీడియట్గా ఈ 340 ఎకరాల విషయంలో రేవంత్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకొని ఈ లెక్క తేల్చాల్సిన అవసరం కనిపిస్తున్నాయి. 30,000 crores ప్రాపర్టీ అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారని మనం ఊహించుకోవచ్చు. గవర్నమెంట్స్ ఏ ఉంటే వాళ్ళ వైపుకి వెళ్ళి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి భుజంగరావు లాంటోడు కేసు ఉండంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయిన తర్వాత బయటకు వచ్చి కూడా దందాలు చేస్తున్నట్టే మరి ఎవరి సహకారంతో చేస్తున్నాడు? సహకరిస్తున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరు? తేల్చండి తక్షణమే. సో చాలా మీడియా సంస్థలట వీడియోలు పెట్టడం, డిలీట్ చేయడం ఉంటాయట. మన దాంట్లో అట్లాంటిది ఉండదు. పెట్టుడే మళ్ళీ తీసుడు ఉండదు. నాకు కూడా మీరు వీళ్ళు కాల్ చేసి ఇది మనది, ఇది వాళ్ళది, మన వాళ్ళు ఉన్నారు, ఈ లెక్కలు బంద్ చేయరు. ఎవరైతే న్యాయంగా ఉన్నారో వాళ్ళకి అందేలాగా ప్రయత్నం చేయండి. అది ఎవరైనా కావచ్చు. ఒకవేళ ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ ఇమీడియట్గా టేక్ ఓవర్ చేయాలి, మొత్తం మీ ఆధీనంలోకి తీసుకోవాలి. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.